గత ప్రభుత్వం పట్టించుకోలే, మీరు సంకనేసుకొని తిరుగుతాను బాగా. గత ప్రభుత్వం విద్యను పట్టించుకోలేదు, కానీ మీరు గావరాలు చేస్తాను. విద్యను మీరు సంకనెక్కించుకొని గావరాలు చేస్తాను. విద్యా సంస్థలకు ఉచిత కరెంటు ఇస్తాం, 120 కోట్లతో శానిటేషన్ అమలు చేస్తున్నాం, పనికి చదువుకు పొందడం లేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ కార్యక్రమం, 41 మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం ఇంటి గడప కూడా దాటడం లేదు. సేమ్ ఇట్లనే ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరు. విద్యను ఉద్ధరిస్తామంటున్నారు, ఇప్పటిదాకా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. మొత్తం విద్యా వ్యవస్థనే మార్చేస్తామంటారు, కానీ ఇప్పటికే ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేస్తారు. ఫుడ్ పాయిజన్ కేసులు, స్కూల్లో సదుపాయాలు అన్ని గాలి కొదిలేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా విద్యార్థులే రోడ్డెక్కుతున్న పరిస్థితులు చూస్తున్నాం. తెలంగాణలో కానీ రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకులే గురువారం నాడు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో విద్యను ఉద్ధరిస్తామని నీతులు చెబుతుంటే విద్యావంతులు మేధావులు ముక్కున వేలేసుకుంటున్నారు. ముక్కున వేలేసుకోవాలి కాదు, దేంతో నవ్వాలో అర్థమైతలేదు. మొన్నటికి మొన్నగా శంషాబాద్లా ఆ స్కూల్ పిల్లలు అమ్మాయిలు వాళ్ళ చేతిలో చెప్పు ఒక్కడే తక్కువైంది. పుసుక్కునే చెప్పులు ఉంటే అక్కడికి వచ్చిన టీచర్ల మీద తనేటోళ్ళు, లేకపోతే పరామర్శించడానికి పోయిన నాయకులను కూడా తనేటోళ్ళు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు 5వ తరగతి 6వ తరగతి పిల్లలు మమ్మలను ఆ నుండి రైతు వరకు బూతులు తిడతాను టీచర్లు అంటాను. అంటే బూతుల టీచర్లను కూడా కంట్రోల్ చేయలేని దుర్మార్గమైన ప్రభుత్వం, దుస్థితి కలిగిన ప్రభుత్వం నీది. విద్యాశాఖకు మంత్రే లేడు. రేవంత్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో ఎవరికి తెలియదు, కానీ విద్యాశాఖకు ఆయనే మంత్రి ఉన్నాడు. మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చదువుకొని ఉంటే, చదువు విలువ తెలిసి ఉంటే, కేసీఆర్ హయాంలో ఈ విద్యా వ్యవస్థ నాశనం అయిందనే సోయి ఆయనకు ఒకవేళ ఉంటే చెప్పిండు కదా, కేసీఆర్ ఆగం చేసిండు విద్యనని. మరి ఆ సోయి ఆయనకు ఉంటే విద్యాశాఖకు ఎంత పటిష్టం చేయాలి అనేది ఆయనకు ఉండాలి. పైగా నిన్న ఉపాధ్యాయ దినోత్సవం, మొన్న రాత్రి 4వ తారీఖు అర్ధరాత్రి 6200 మంది పార్ట్ టైం ఉద్యోగస్తులను తీసిపడేసాం. వాళ్ళంతా కూడా గురుకులాలలో చదువుకునే పిల్లలకు సంబంధించి విద్యా బోధన చేసేటోళ్ళు. ఈ గురుకులాల్లో ఎవరు చదువుకుంటారు? మధ్యతరగతి పిల్లలు, పేద పిల్లలు చదువుకుంటారు. మరి పేద పిల్లలకు విద్యను అందించవలసిన గురువులను ఊడబీకి నువ్వు విద్యను ఉద్ధరిస్తావని చెప్పడం ఎట్లున్నది బట్టి విక్రమార్క గారు? ఈ ఒకవైపు ఇటు వేణు మంచి మంచి మాటలు చెప్తాను, ఇంకా ఖమ్మం వరద బాధితులు ఇంతవరకు పరామర్శించిన పాపాన పోలేదు బట్టి విక్రమార్క గారు. మరి ఇక మదిర ప్రజలు మీరు ఎలాంటి ఆయన గెలిపించుకున్నారో చూడరు సార్. ఇప్పుడు వరుసగా ఇది 4వసారో 3వసారో బట్టి విక్రమార్క గారు గెలవడం. ఇది 2 సార్లు, అంతకుముందు 2 సార్లు, 4 సార్లు గెలిచినట్టు లెక్క. మరి ఖమ్మంకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా కూడా ఉన్నారు. ఇంకా మరి ఇంతవరకు ఖమ్మం గిట్లా పోయి చూసిన పాపం లేదు. కానీ ఇక్కడ గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా మెరుగైన సమాజం ఏర్పడాలంటే మెరుగైన గురువులు ఉండాలి, గురువు చదువుతో పాటు వివేకం నేర్పుతాడు అని చెప్తాను. మరి నీకు ఉన్న వివేకంతో నీ ఖమ్మం ప్రయోగం చూసి వచ్చినావా? ఏం వివేకం నీది? ఆపదలో ఉన్న బిడ్డలకు కనీసం పావుల మందం సాయం చేసినావా? నీ కొడుకు బర్త్డే వేడుకలను ఇదే ప్రగతి భవన్లో జరుపుకున్నావు, ముద్దుకున్నది. మరి ఆగమైన బిడ్డల బతుకులు ఎవరు బాగుపరచాలి? నువ్వు కాదా? అది పట్టించుకోవా?